ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ముఖ్యముగా ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబాలకి సమాధానము అనుగ్రహింపబడును గాక. మరి ఈరోజు యేసు ప్రభు యొక్క ఆయన కుమారుడు అని పిలవబడటానికి కొన్ని కారణాలు. ముఖ్యమైన కారణము ఏమిటి అంటే ఆయనలో సర్వ సృష్టి కలిగించబడి ఉందని మనకి యోహాను సువార్తలో చెప్పబడి ఉంది, కొలసీ పత్రికలో చెప్పబడి ఉంది, ఎఫెసీ పత్రికలో కూడా చెప్పబడి ఉంది. అంటే కలిగిన సమస్తము క్రీస్తులోనే కలిగింపబడి ఉన్నది. యేసు ప్రభు వారు లేకుండా ఈ సృష్టి అనేది చేయబడలేదు. అయితే ఇక్కడ కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7వ వచనములో నేను చదువుతాను, మీరు చిత్తగించండి. నీవు నా కుమారుడువు, నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఈ మాట చెప్పిన ఆయన మరి పరమపిత ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ మహోన్నతుడు, సర్వలోకానికి అధిపతి, సృష్టి ఆరంభం నుంచి సృష్టి కర్తగా ఆయన ఉన్నాడు. ఆయనలో ఉన్న ఒక భాగము, ఆయనలో ఉన్న ఒక భాగముతో అంటున్నాడు, నీవు నా కుమారుడువు, నిన్ను నేను కని ఉన్నాను. ఈ కొందరు యెహోవా సాక్షులు అంటారు, యేసు ప్రభు ఒక ప్రవక్త గాని ఆయన దేవుడు కాదు అంటారు. ఇక్కడ అసలుకి పరమపితని ఎవ్వరూ సమీపించరాని తేజస్సులో ఉన్న ఆ యొక్క ఆది సంభూతుడిని, మరి ఆ యొక్క పరమపితని మనకి పరిచయం చేసిన వాడు ఎవరు? యేసు ప్రభు వారే కదా. అసలుకి యేసు ప్రభువు వాళ్ళు చెప్పిన ప్రకారముగా, యొక్క యెహోవా సాక్షులు చెప్పిన ప్రకారముగా ఆయన ప్రవర్త అంటే మరి ఆయన రక్తము అందరి పాపాలకి ఎలాగా సరిపోయిద్ది? క్రీస్తు యేసు రక్తము పాప క్షమాపణ నిమిత్తము ప్రచారణ చేయబడి ఉంది కదా. యోహాను భక్తుడు ఆయన అంటాడు, మనకి లోకాలో సాక్ష్యం ఇచ్చాడు కదా. యోహాను భక్తుడు, బోధకుడా, నేను నీ చేత బాప్తిసం పొందాల్సిన నేను మరి నా చేత పొందుటానికంటే ఇలాగా కానివ్వమని చెప్తాడు. అయితే అంటాడు, అదుగో లోక పాపములను మోసుకొని పోవడానికి వస్తున్న దేవుని గొర్రె పిల్ల, నేను మీకు నీటితో బాప్తిసమిస్తే నా వెనక వచ్చువాడు అగ్నితో బాప్తిసమిస్తాడు అన్నాడు. అగ్ని, యేసు ప్రభు దహించు అగ్ని. ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో లాస్ట్ వర్షంలో నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని ఉన్నాడు అన్నాడు. అగ్నితీయుడు, అనేక రకాలైన యేసు ప్రభు వారికి నేమ్స్ ఇవ్వబడి ఉన్నాయి. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే పరమ తండ్రి స్థానములో ఉన్న ఆ పరమ పితని మనకి పరిచయం చేసిన వాడే యేసు ప్రభు వారు. యేసు ప్రభువుని బోధించవచ్చు,
ఆరాధించవచ్చు, ఎక్కడైనా నెత్తి మీదైనా పెట్టుకొని ఊరేగించవచ్చు. ఎందుకంటే యేసు పూజకి అర్హుడు. యేసు ప్రభు పూజకి అర్హత కలిగిన వాడు, చెయ్యెత్తి మొక్కాల్సిన వాడు, చెయ్యెత్తి మొక్కాల్సిన వాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు రక్తము మన నిమిత్తమే ఆయన సిందించాడు. యేసు ప్రభువుకి యెహోవా నామము ఇక్కడ మనకి ఇక్కడ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మనకి టైం చాలదు. కానీ ముఖ్యంగా టూకీగా కొన్ని మాటలని మీకు నేను చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ యెహోవా సాక్షులు అంటారు, యెహోవా దేవుడు, యేసు ప్రభు వారు దేవుడు కాదు అన్నారు. ఇంకా మనకి 115వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు అని. ఆ మాటకు అర్థమైంది, అసలు యెహోవా అనే ఆయన మాకు తెలీదు, మాకు పరిచయం చేసిన ఆయన క్రీస్తు యేసు. ఒక మాట కూడా సందర్భానుసారంగా మరి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మరి మోషే మండుచున్న ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు యెహోవా దూత అని పిలువబడతాడు. తర్వాత మోషే ఆ పొద వైపు వచ్చేటప్పటికి యెహోవా చూచెను, యెహోవా చూచెను. మరి ఫస్ట్ పాయింట్లోనేమో యెహోవా దూత ఆ పొద నడిమిన కాలిపోలేదు అని చెప్పబడి ఉంది. నెక్స్ట్ మోషే ఆ పరమ తత్తు వచ్చేటప్పుడు, ఆ పర్వత తత్తుకి వచ్చేటప్పుడు యెహోవా మోషేని చూశాడట. మరి ఇక్కడ యెహోవా దూత ఎవరు? మరి అక్కడ ఎంతమంది కనపడ్డారు మోషేకి? ఒకరే కదా కనపడింది. మరి ఆ ఒకరే కదా అగ్నిలో ఉన్నది, పొద నడిమి ఉండి కాలిపోకుండా ఉన్నది ఒకరే కదా మోషేకి దర్శనం ఇచ్చింది. మరి యెహోవా దూత అని చెప్పబడ్డాడు. తర్వాత నెక్స్ట్ యెహోవా మోషే ఆ తట్టు వచ్చుట సూచను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి. మరి ఈ యొక్క టైం మనకు సరిపోదు, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. చాలా రెఫరెన్స్లకే మన టైం అంతా ఖర్చు అయిపోయింది. అయితే ఇక్కడ టూకీగా మండుచున్న పొదలో నుండి యెహోవా దూత అని పిలువబడిన వాడు క్రీస్తే. అక్కడ యేసు అని ఆ యెహోవా అని దర్శనమిచ్చిన వాడు క్రీస్తే. యేసు ప్రభు వారికి యెహోవా అని నామము ఉన్నది. స్పష్టంగా యెహోవా అంటాడు, ఆయనకి నా నామం ఉన్నది, నా పేరు పెట్టబడి ఉన్నాడు. ఆయన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మరిలా భూలోకమునకు ఆది సంభూతుల్ని రప్పించినప్పుడు దేవదూతలందరికీ ఒక ఆజ్ఞ బయలుదేరిందట. ఆ ఆది సంభూతుడికి నమస్కారం చేయాలట. భూలోకమునకు ఆది సంభూతుల్ని రప్పించాలట. ఆది సంభూతుడిగా పిలువబడిన వాడు ఎవరు? యేసు ప్రభు వారే. కొలసీ పత్రికలో కలిగిన సమస్తము ఆయన యందే కలిగించబడ్డాయి. ఎక్కడ? కొలసీ 1వ పత్రిక 1వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. యేసు ప్రభు వారికి అనేక నేమ్స్ ఇవ్వబడి ఉన్నాయి. ఆయనకి ఆది సంభూతుడని ఇవ్వబడి ఉంది, అగ్గితీయుడని, అగ్గితీయుడని, దహించు అగ్గినని, మరి మేడగది పైన 10 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు మరి నేలకల వలె అగ్ని వలె విభావింపబడి వారి మీదకి ఒక్కొక్కరి మీద రాలగా, ఒక్కొక్కరి మీదకి దిగిరాగా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదరని అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో 8వ వచనం చెప్పబడిన ప్రకారముగా అనేక నేమ్స్ యేసు ప్రభు వారికి ఇవ్వబడి ఉంది. ఇప్పుడు నేను అంటాను, యేసును బట్టి నేను తండ్రిని దగ్గరికి వెళ్తా.
తండ్రిని బట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను. చెప్తా ఎందుకో. తండ్రి ఎవరు సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. ఆయన మన దగ్గరికి రాలేడు. ఎందుకంటే ఆయన దహించు అగ్ని పరిశుద్ధుడు. ఆయన ఎవ్వరూ సమీపించడానికి తేజస్సులో ఉన్నవాడు. ఆయన సముఖమున్న చరాకులు, కెరూబులు, దూతావి, మహాదూతలు అందరూ కలిసి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆరేసి రెక్కలతో కళ్ళు గప్పుకొని, పాదాలు గప్పుకొని పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన ఆయనని పరిశీలన చేసి మనకి సమాధానమును అనుగ్రహించిన వాడే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. కుమారుడు తండ్రి వద్దకి మనకి సమాధానమును కలిగించాడు. ఈ కారణాన్ని బట్టి యేసు ప్రభు వారిని మొదటిగా ఆయన లేకుండా ఈయన లేడు, ఈయన లేకుండా ఆయన లేడు. ఏమన్నాడు? నేను పోయి మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకును ఆదరణకర్తని పంపిస్తాను అన్నాడు. ఈ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన లేకపోతే, ఈయన పోకపోతే రాడా? మరి పూర్వకాలంలో నానా విధమైన సూచక్రియలు, అద్భుతాలు జరిగినప్పుడు మరి పరిశుద్ధాత్మ లేడా? ఉన్నాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండుటకు, అప్పుడు మన వద్ద ఎల్లప్పుడూ ఉండటానికి పాత నిబంధన కాలంలో రాలేదు. ఇప్పుడు ఎల్లప్పుడూ మన వద్ద ఉండుటకు, మీ వద్ద ఎల్లప్పుడు ఉండుటకును నేను తండ్రిని వేడుకుని ఆదరణకర్తను పంపుతానని చెప్పాడు. అంటే ఇక్కడ ఎలాగ ఉంటుందంటే, కుమారుడు తండ్రిని గణపరుస్తాడు, తండ్రి కుమారుని గణపరుస్తాడు, మళ్ళా కుమారుడే పరిశుద్ధాత్మ దేవుణ్ణి గణపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది ఎందుకు అంటే, పరిశుద్ధాత్మను అడిగితే చెప్తాడు, యేసుని నీకు పరిచయం చేయటానికి, యేసు ప్రభు వారిని నీకు పరిచయం చేయటానికి, ఆయన గుణ లక్షణాలని నీకు తెలియజేయటానికి. ఆయన అద్వితీయ నేత్రం కలిగిన వాడు, అగ్ని నేత్రములు కలిగిన వాడు. భూమి మీద ఉన్నప్పుడు యోహాను అనే భక్తుడు ఆయన రొమ్మును ఆనుకుంటా ఉండేవాడు. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు, నేను చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయానన్నాడు. అంటే భూమి మీద ఉన్న యేసు ప్రభువుకి, పునరుద్ధానం చెందిన యేసు ప్రభువుకి చాలా వ్యత్యాసం ఉంది. భూలోకములో ఉన్న యేసుకి, మరి మృతిని పొంది మరలా పునరుద్ధానం చెందిన యేసు ప్రభువుకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పగానే చెప్పేస్తున్నాడు యోహాను భక్తుడు. నేను చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాను అన్నాడు. అంటే ఎంతటి మహిమ కలిగిన అగ్ని నేత్రాలతో ఉన్నాడు ఆ మహోన్నతుడు యేసు ప్రభు. కాబట్టి విడివిడి భాగాలు 3 భాగాలుగా ఇవ్వబడి, ఒక్కొక్క భాగము ఎవరు ఒకరిని ఒకరు కనపరుచుకుంటా, అంటే మనకి మాదిరి కోసము, మనకి మార్పు కోసమే ఆయన తండ్రిని చిత్తము నెరవేర్చబడునుగా కానీ కుమారుడు తండ్రిని గనపరిచాడు. మళ్ళా తండ్రి కుమారుణ్ణి గనపరిచాడు. అంటాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే త్వరగా నా కోపము మీ మీద రగులుకొనును అని చెప్పాడు కీర్తనకారుడు కీర్తన గ్రంథములో. కాబట్టి యెహోవా సాక్షులకి ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. యేసు ప్రభువు అసలుకి సృష్టికర్త, సృష్టికి ఆది సంభూతుడు. కాబట్టి యేసు ప్రభు వారే మనకి తండ్రితో సమాధానమును అనుగ్రహించాడు. యేతువును బట్టి ఇకనైనా మరి మారతారని ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. చెప్పితే ఇప్పటికే టైం చాలా అయిపోయింది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, అసలుకి యేసు ప్రభు వారే కుమారుడే రక్తము ద్వారాగా మనకి మోక్షాన్ని అనుగ్రహించాడు తండ్రి. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు యొక్క రక్తమును బట్టి మనల్ని నీతిమంతులుగా
తీర్చాడు తండ్రి లోకమును ప్రేమించాడు, లోకము కోసము తన అద్వితీయ కుమారుణ్ణి బలిదానముగా అర్పించాడు. ఎంత త్యాగము! మరి ఈయన త్యాగం ఎంత? తండ్రి చెప్పంగానే విధేయుడయ్యి వెంటనే మనిషిగా భూలోకమునకు వచ్చి తన ప్రాణమును, నాగల సాలుబడే దేహమును మన నిమిత్తమే ఆఖరి రక్తబొట్టు వరకు ఇచ్చినవాడు మన నిమిత్తమే. కాబట్టి యేసు ప్రభు వారే మనకి తండ్రిని పరిచయం చేశాడు. తండ్రి లేకుండా యేసు ప్రభువు లేడు, యేసు ప్రభువు లేకుండా తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు లేరు. అందరూ యేసులోనే ఇమిడి ఉన్నారు. మనకి దానిమ్మ ఫలంని చూసుకుంటే దానిమ్మ ఫలము ఒకటే, లోపలికి పోయి చూస్తే అనేక తొనలు ఉంటాయి. అలాగా యేసు ప్రభువు ఒక దానిమ్మ పండుతో సమానము. అంటే భూలోక దానిమ్మ పండు కాదు, ఒక ఫలములాగా ఉన్నాడని వివరించాడు. ప్రైజులా ఈ మాటలో యెహోవా సాక్షులైనా ఒకరైనా మరి విన్నప్పుడు వారి మనోనేతలు కూడా వెలిగించబడును గాక. ఆమేన్.